భాగ్యనగరంలో మీ మధ్య హైదరాబాద్లో. థ్యాంక్ యూ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అమరావతి ఉద్యమ కార్డు బాలకోటయ్య హైదరాబాద్లో ఉన్నాడు. ఒకటే కదండి, తెలుగు రాష్ట్రాలే రావచ్చు పోవచ్చు. ఒక మాట ఏంటంటే బియ్యంలో రాళ్ళు ఏరుతారు కానీ రాళ్ళల్లో బియ్యం ఏరరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ పరిపాలన రాళ్ళలో బియ్యం ఏరుకోవాలి. అసలు 26 మంది మంత్రుల్లో మంచి మంత్రి ఎవరున్నాడు అనేది వెతుక్కోవాలి. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం మీద కూడా అసలు మద్యం కేసు మద్యం మాయా మాట కాదండి, ఇది ఒక మద్యం కుంభకోణం, ఇది మామూలు కుంభకోణం. ఇందా మీరు మొట్టమొదటి చెప్పినట్టుగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు, కోహినూరు వజ్రం అంత ఖరీదు. అవును, నిజం కాదు, సీరియస్లీ మాన ప్రాణాలను తాకట్టు పెట్టి అవును మనుషుల మానాలతో ప్రాణాలతో చెలగటం అనే కేసు అండి ఇది. అవును, మొత్తం వెరసి అసలు సిఐడి కంటే ఈడీ కంటే దర్యాప్తు మనమే ఎక్కువ చేశాం నాడు 5 ఏళ్లలో. అందులో డౌటే ఉంది. ఇప్పుడు పెద్దగా వీళ్ళు చేసే దర్యాప్తు ఏం లేదు. ఆ రోజే చెప్పామండి, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది. ఎక్కడ మద్యం తెస్తున్నారో లెక్కర మీద స్టిక్కరేసి అమ్ముతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు అని. కోవిడ్లో కూడా చక్కగా 3 పూలు 6 కాయలు తాగిన వ్యాపారం ఇదే కదండి వర్దిల్లింది. ఇక్కడ నేను కేసు గురించి పోవడం లేదండి, మీరు అన్నట్టుగా ఇది వాసుదేవరెడ్డి గారితో స్టార్ట్ అయ్యి తాడేపల్లి గడప దాటింది ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. హూ ఈజ్ ద ధనుంజయ రెడ్డి, హూ ఈజ్ ద కృష్ణమోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు చెవులు. మరి కళ్ళు చెవులను పట్టుకున్నప్పుడు దేహాన్ని పట్టుకోవాలిగా. దేహం పట్టుకోవాలి, ఊపిరి ఆగిపోవాలిగా. పట్టుకోగలరా? పట్టుకోవాలి కదా. సినిమా క్లైమాక్స్ ఉంటుందా? అదే చెప్తున్నా, నేనైతే క్లైమాక్స్ ఉంటుందని నాకు నమ్మకం కలగట్లా. అదేంటది? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అండి, లిక్కర్ స్కామ్లో ఆల్మోస్ట్ అందరినీ మూసారు, అసలు వాడిని తప్ప. అసలు వాడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అది జగన్మోహన్ రెడ్డి, బాలకోటయ్య, వెంకటకృష్ణ, లేకపోతే సమ్ఎక్స్ ఎవరో ఒకళ్ళు, పట్టాభి గారా, ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అక్కడ దాకా వెళ్ళదని మీరు ఎలా అనుకుంటున్నారు? వెళ్ళకపోతే అసలు దర్యాప్తుకు అర్థమే ఉంది. సినిమా మొదలయ్యింది, సినిమా అయిపోవచ్చింది, ఇంటర్వెల్ అయిపోయింది, లాస్ట్కి వచ్చింది, క్లైమాక్స్తో ఎండ్ అవ్వాలి సినిమా వచ్చేసింది. ఎందుకంటే ఒక ఓఎస్డీని అరెస్ట్ చేయటం అంటే, ఒక మాజీ సెక్రటరీని అరెస్ట్ చేయటం అంటే, ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన అంతరంగికులను అరెస్ట్ చేయటం అంటే తప్పనిసరిగా మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి మీరు అదే అడిగారు, ఈ కథ క్లైమాక్స్ ఉంటుందా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ సింపతి వస్తుందో. ఇప్పుడు నిజానికి ఏంటంటే ఆయన అరెస్ట్ చేసినా టెన్నిస్ ఆడుకోవటమే కదా. ఇప్పుడు బయట ఆడుకుంటున్నారు, అరెస్ట్ అయితే లోపల ఆడుకుంటాడు. మన 16 నెలలు కూడా సజ్జలు కూడా చేయలేదు, టెన్నిస్ ఆడాడని చెప్తారు పెద్దలందరూ కూడా. మరి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగేస్తుందా, లేదా ఇంతటితోనే ఆగిపోతుందా, లేదా ఈ 18 పర్వాల రామాయణం స్టోరీ మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, మొదట హరిశ్చంద్రుడు, అసలు ఎవరు గోవిందప్ప బాలాజీ, ఎవరు కసిరెడ్డి రాజిరెడ్డి, అసలు ఈ నామధేయాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళెవరో ఎక్సైజ్ మంత్రి ఏమైపోయాడు, అక్కడ దాకా. ఇప్పుడు మీరు కొత్త అంశాన్ని వెలుగులో తెచ్చారు, ఈ కృష్ణమోహన్ రెడ్డి అంశం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిపోయింది. 1900 దావూద్ ఇబ్రహీం దగ్గర పోయి అబూ సలీం అనే వాడి ప్రియురాలు. మరి తవ్వితే చాలా దొరుకుతాయి, మొత్తం పాకిస్తాన్ రూటే దొరికేటట్టుంది. అంతే కదా, దొరుకుద్ది, అది కూడా దొరుకుద్ది, చూపిస్తా అది కూడా త్వరలో. అంటే ఇంత యోగ్యతా గనులు కాబట్టి పక్కన పెట్టుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఛాలెంజ్ ఉంది. అవును, ఇప్పుడు ఈరోజు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పెద్ద పర్మిషన్ ఏమైనా కావాలా? ఢిల్లీ పెద్దల పర్మిషన్ ఎందుకు? కోర్టులు ఉన్నాయి, వాళ్ళ పర్మిషన్ వీళ్ళ పర్మిషన్. మరి నాకైతే తెలిసి కామన్ మ్యాన్లో అది లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు జోలికి పోరు అనే ఒక మాటే వస్తుంది. ఎందుకు పోరండి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సార్, మరి ఆయన చంద్రబాబుని అరెస్ట్ చేయలేదా? అలా ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? అట్లాగే ఒకవేళ ఈ కేసు ఎస్టాబ్లిష్ అయితే అక్కడ ఏమీ లేకుండానే, కేసు లేకుండా అరెస్ట్ చేశాడు కదా అర్ధరాత్రి వెళ్ళి. ఒకసారి కేసు దర్యాప్తు చూడండి, మొక్కకు అంటు కట్టినట్టు, చాలా పద్ధతిగా అంచెలంచెలుగా ప్రభుత్వం ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో 32 వరకు వచ్చారు.
తప్పలేదు కదా ఎందుకంటే బాలకోటే గారు. మీకు- ఏదో గాలి వేషాలు గాలి కేసులు అన్నట్టు కాకుండా చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో బస్సులో పడుకుంటే కేసు అందుకనే, కూడా లేకుండా అరెస్ట్ చేసినట్టు కాబట్టే ఒక చెప్తున్నా. పద్ధతిగా వన్ బై వన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇక్కడ దాకా కాబట్టే వచ్చింది. చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, వ్యవస్థలని, దర్యాప్తుని పద్ధతిగా నడిపించే వ్యక్తి కాబట్టేసి ఇంతవరకు కథ వచ్చింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి మొండోడు, ఆ, డైరెక్ట్గా అడ్డదారిలో వచ్చే చంద్రబాబు ఎత్తుకుపోయి. ఎత్తుపోయాడు కదా. మరి ఇప్పుడు ఈ క్లైమాక్స్కి అంటే నా అభిప్రాయం, ఒకవేళ పట్టాభి గారు అరెస్ట్ చేసి తీరుతామని చెప్తాను ఈ డిబేట్లో ఛాలెంజ్ చేస్తే పట్టాభి గారు చేసేది ఏందండి, చట్టం చేస్తుంది. పట్టాభి గారు ఏంటి? చట్టం చేయాలి కదా. ఆ చట్టాన్ని ప్రతినిధులు మీరు మాట్లాడితే పట్టాభి గారు ఎందుకు మీరు బోన్లో నిలబెడుతున్నారు? వెంకటకృష్ణ గారు ఆ? చట్టానికి ప్రతినిధులు ఎవరు? చట్టానికి ప్రతినిధి పట్టాభి గారా? శివుడాజ్ఞ లేకుండా సేమైనా అరే, గుర్తుందా? చట్టానికి ప్రతినిధులు ప్రభుత్వము, పోలీసులు, వీళ్ళు ఇదండి వీ వాంట్ క్లైమాక్స్. అంతే. 2-3 రోజుల్లో టైం బ్యాండ్ పెట్టుకొని 3 ఏళ్ళు అమరావతి పూర్తి చేస్తాం, 2 ఏళ్ళలో పోలవరం కట్టేస్తాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు టైం బ్యాండ్ పెట్టుకొని ఈ మద్యం కుట్ర కేసి తేల్చండి. అంతే. We are మనం అదే అడుగుతున్నాం. మనమే జగన్మోహన్ రెడ్డి మీద మన కోపం లేదు. నాకేం కోపం లేదండి. అసలు ధనంజయ రెడ్డి ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి ఎవరు, లేకపోతే మిథున్ రెడ్డి ఎవరు, లేకపోతే వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, లేదా మాజీ అధికారులు. ఆ స్థానంలో వీళ్ళందరూ మన మీద జగన్మోహన్ రెడ్డి గారు కోపమా? కాదు, ఎవరున్నారు? దర్యాప్తులో భాగంగా ఒక్కొక్కళ్ళు బిహైండ్ ది బార్స్ వెళ్ళిపోయారు కదా. కానీ వీళ్ళని నడిపించిన వాడు ఎవరు అయినా అతను కూడా వెళ్ళాలి కదా. ఎవరైనా. అది నేను అనేది. జగన్మోహన్ రెడ్డి గారే అక్కర్లా, అక్కడ నిజంగా కేసీఆర్ రెడ్డి ఉంటే ఆయనే. ఎవరైతే వాళ్ళు ఒక్క అడుగు దూరంలో ఉందా దర్యాప్తు అనేది చూద్దాం. మరి పట్టాభి గారు ఏం చెప్తారో. ఒక చిన్న బ్రేక్ తర్వాత పట్టాభి గారు ఈ దర్యాప్తు చివరికి వచ్చింది, క్లైమాక్స్కి వచ్చింది అనుకుంటున్న టైంలో మరి ఇది ఎక్కడ దాకా వెళుతుంది,